హర హర మహాదేవ శంభో శంకర. జీవితంలో నువ్వేమనుకుంటున్నావా అది ఇంపార్టెంట్, నువ్వు అనుకునింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లోనే పోవాల్సిన వాళ్ళం ఈ బుద్ధి మనం ఈషా ఫౌండేషన్కు. కాకపోతే ఇప్పుడు ఎవరైనా మనతో వచ్చినారా, పోయేటప్పుడు ఏమైనా మనతో వస్తారా? లైట్ షో అయితే చేయండి, కామెంట్ కానీ చేయండి. కామెంట్ బాక్స్లో ఒకవేళ మీకు ఏదైనా నెక్స్ట్ బెంగళూరులో పలాంది చేయి బ్రో, లేదంటే కనుక పలానా కంటెంట్ కావాలి మాకు అని చెప్పేసి మీరు చెప్పినా కనుక నేను 100% ట్రై చేస్తాను. అదొక ఛాలెంజ్లా తీసుకొని అయితే నేను ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. ఈ బుద్ధు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు సండే కాబట్టి సో సంథింగ్ స్పెషల్ అనేది ఉండాలా. సో అందుకని కాబట్టి మనము ఈ బుద్ధు అయితే ఈషా ఫౌండేషన్ బెంగళూరులో ఉంది, ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. పీజీ నుంచి దగ్గర అరౌండ్ 80 కిలోమీటర్స్ అయితే ఉంది. సో కాబట్టి ఈరోజు అయితే మన వ్లాగ్ వచ్చేసి ఈషా ఫౌండేషన్. దెన్ లెట్స్ గో. థింగ్స్ అనమాట, హెల్మెట్, ఇది ముందు పక్క హెల్మెట్ పెట్టుకునేదానికి పోడ్, అండ్ ఇది ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్, పవర్ బ్యాంక్ విత్ బ్లూటూత్ కనెక్షన్, విత్ చష్మా. So let's go guys, we are going to the Isha Foundation. Vehicle, scooty van. So let's go. దానికి కెమెరా, మొబైల్ హోల్డర్ అని ఫిక్స్ చేసేసినాం. నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లోనే పోవాల్సిన వాళ్ళం ఈ బుద్ధి మనం ఈషా ఫౌండేషన్కు. కాకపోతే మా ఫ్రెండు అత అర్జెంట్ పని మీద కడప పోవాల్సింది వచ్చింది. సో కాబట్టి మనము రాలేదని చెప్పి మనం ప్లాన్స్ అయితే క్యాన్సిల్ చేయలేం కదా. సో అందుకని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. పోవాలనుకుంటే పోవాలబ్బా, అంతే తప్ప మళ్ళా వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా అని చెప్పి వెయిట్ చేయకూడదు, వెళ్ళిపోవాలా అంతే. పుట్టేటప్పుడు ఎవరైనా మనతో వచ్చినారా, పోయేటప్పుడు ఏమైనా మనతో వస్తారా? అంతా మన ఇష్టం. దిస్ వరల్డ్ ఈజ్ అవర్స్. ఈ ప్రపంచమే మనది అయినప్పుడు మనం ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, పోతా ఉండాలి అంతే. జీవితం ఎలా తీసుకువెళ్తే అలా కాకుండా మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన గురించి మనం కొన్ని హద్దులు పెట్టుకొని పోతూ ఉండాలి. అప్పుడే కదా మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. వాడు రాలేదని ఆగిపోవడం, వీడు చెప్పాడని చేయడం, వాడు చెప్పినాడని చేయడం, ఏదో 10 మంది చేస్తున్నారని చేయడం, అలా చేస్తే ఇంకేముంటుంది మనకు వాల్యూ, ఏమే కానీ ఉండదు. సో కాబట్టి ఇప్పుడైతే మనం పెట్రోల్ కట్టించుకున్నాం. ఫుల్ ట్యాంక్ అన్న. ఫుల్ ట్యాంక్ అన్న. అన్నా బిల్ అన్నా.
ಇಲ್ಲ ಹಾಕ್ತೀನಿ ಯೂಟ್ಯೂಬ್ ಅನ್ನ ಟ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. టోటల్ బిల్ మొత్తం 506.36 అయింది. సో చూద్దాం ఈ 506తో మనం వెళ్ళొస్తామా వెళ్ళి రాలేమా. చూసారా ఫుల్ ట్యాంక్ ఉన్నా కన్నా పెట్రోల్ ఏమో అదేమో ఈలోనే ఉంది. చాలామంది బాయ్స్ లైఫ్ కన్నా అంతే. మన లైఫ్లో మనకు ఎంత ఎనర్జీ ఉంటుందో మనకే తెలీదు. కానీ అందరూ నేనేం చేయలేను, నా వల్ల కాదు, నాకు ఎనర్జీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మనలో ఎంత ఎనర్జీ ఉందో అది మనకు మట్టుకే తెలుసు. ట్రై చేయాలబ్బా, ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది మనం ఏందో, మన కెపాసిటీ ఏందో. మనల్ని తక్కువ చూసిన కొడుకులు నిరూపించుకోవాలి కదా మనల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళను. సో కాబట్టి నిరూపించుకున్నాం ఖచ్చితంగా. నేను అనేది ట్రై చేస్తాను, ట్రై కాదు గట్టి కంబ్యాక్ అనేది ఇస్తాను. నా కంబ్యాక్ వాళ్ళ ఊహలకు గనక అందో అలాంటి కంబ్యాక్ ఇస్తా. సో నేను A few moments later. బైక్ పార్కింగ్ 20 రూపీస్. 얘네 సో ఫైనల్లీ అయితే మనమైతే రీచ్ అయిపోయినాం ఇషా ఫౌండేషన్. సో మన కళ్ళ ఎదురుగానే మన ముందర ఉన్నాడు శివుడు. సో లెట్స్ సీ.
హర హర మహాదేవ శంభో శంకర. లైట్ షో అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే అందరం ప్రసాదానికి వెళ్తున్నారు. సో ఫైనల్గా అయితే ఆదియోగి వ్లాగ్ అయితే అయిపోయింది అనమాట. సో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేయండి. కామెంట్ కానీ చేయండి. కామెంట్ బాక్స్లో ఒకవేళ మీకు ఏదైనా నెక్స్ట్ బెంగళూరులో పలాంది చేయి బ్రో, లేదంటే కనుక పలానా కంటెంట్ కావాలి మాకు అని చెప్పేసి మీరు చెప్పినా కనుక నేను 100% ట్రై చేస్తాను. అదొక ఛాలెంజ్లా తీసుకొని అయితే నేను ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.